రామనాథం గారు ఏదైనా స్కెచ్ వేయడం స్టార్ట్ చేస్తే సింగిల్ నైట్లో ఫినిష్ చేస్తారని విన్నాను. అది నిజమే. గుడ్ జాబ్. అసలు ఈ అమ్మాయి స్కెచ్ ఎందుకు వేయించారో చెప్పండి. రఘునాథం గారు, నేను పద్ధతిగా ఇస్త్రీ బట్టలు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని బుద్ధివంతుడిలా కనిపిస్తున్నానని సాఫ్ట్ అనుకుంటున్నారేమో. నా కడ్డొస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని దుర్మార్గుణ్ణి సార్. పాపం మీకు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళకి అడ్డొస్తే వాళ్ళు ఆఫీసులకు వెళ్తున్నప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో పోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి సార్. వెరీ గుడ్. మీరు చెప్పిన మాట చాలా బాగా వింటారు. ఇంకో మాట కూడా వినాలి. ఏంటది? ఈ అమ్మాయి స్కెచ్ వేయమని ఎవరైతే మీతో చెప్పారో అతనికి మీరీ స్కెచ్ ప్లేస్లో నేనిచ్చే స్కెచ్ ఇవ్వాలి. ఆ స్కెచ్ ఎవరిది? అది మీరు నన్ను అడగకూడదు. నేను చెప్పింది మాత్రమే చెయ్యాలి. అర్థమైందా? వన్ మోర్ థింగ్, ఈ విషయం ఎక్కడా లీక్ అవ్వకూడదు. ఒకవేళ ఎవరికైనా తెలిసిందో చెప్పను. సార్ చెప్పను సార్, చెప్పను. గుడ్. గంగా, నువ్వు విశ్వనాథ్ సుద్దాల కూతురువా? అంటే విజయేంద్ర ప్రతాప్ మేనకోడలివి. రుద్రబావ తన మరదల్నే పెళ్లి చేసుకున్నాడన్నమాట. నైస్. డెస్టినీ అందరినీ చాలా బాగా కలిపింది. బట్ ఈ డెవిల్ అందరినీ విడదీసేస్తాడు. విజయేంద్ర ప్రతాప్ కుటుంబంలో ఏ ఒక్కరిని వదలను. ఆల్ స్మాష్. నాకు పొలిటికల్గా అండ్ డిపార్ట్మెంట్లో చాలా పరిచయాలు ఉన్నాయి పిన్ని గారు. మీ పాపని కాదు నా చెల్లెల్ని వెతికే పూచి నాది. చెల్లెలి ఫోటో ఏమైనా ఉందా మీ దగ్గర? దాన్ని బట్టి కనుక్కోవచ్చు. ఈ ఫోటో చాలు పిన్ని గారు, పాపని ఈజీగా కనిపెట్టచ్చు. వీరు సుదత్తయ్య కూతురు కోసం ఎందుకింతలా ఎంక్వైరీ చేస్తున్నాడు? ఏం ప్లాన్ చేస్తున్నాడో? బా, అకాడమీ పవర్ బిల్లు, మెయింటెనెన్స్ బిల్లు అని కట్టేశాను. ఈ ఇంటి బిల్లును ఒకసారి చెక్ చేసుకో. అదంతా తర్వాత చూద్దాం గానీ నీకొక ముఖ్యమైన బాధ్యత అప్పగిస్తాను. అది నువ్వే పూర్తి చేయాలి. చెప్పా, సిటీలో చేస్తాను. సుదత్తయ్య కూతురు ఎవరో, ఎక్కడుంటుందో నువ్వే కనుక్కోవాలి. ఏమంటున్నావు బా? గంగా సెలక్షన్స్ మ్యాచ్ అయ్యేంత వరకు నేను బిజీగా ఉంటాను. నాకు టైం కుదరదు. అందుకే ఎలాగైనా సరే నువ్వు ఆ అమ్మాయిని వెతికి పట్టుకోవాలి. ఎందుకంటే వీరు కూడా ఆ అమ్మాయి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వీరు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుంటే తనకి ప్రమాదం కలిగించవచ్చు, లేదా ఆ అమ్మాయిని అడ్డుగా పెట్టుకొని తనేదైనా కుట్ర ప్లాన్ చేయొచ్చు. అందుకే వీరు కంటే ముందు ఆ అమ్మాయి గురించి మనం తెలుసుకోవాలి. గంగే సుధామ గారి కూతురని చెప్పేస్తే బావకి టెన్షన్ ఉండదు. బా, నా నీకు విషయం చెప్పాలి. సుధా అత్తయ్యని పెదనాన్నకి దగ్గర చేశాననే కోపం పెద్దమ్మకి ఇంకా పోలేదు. పెద్దమ్మకి నా మీదున్న ద్వేషం రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. బావ తన మార్దంలో పెళ్లి చేసుకున్నాడు.
గంగ సుధమ్మ కూతురు అని తెలిస్తే పెద్ద పాప బావని గంగని ఇంకా ద్వేషించేద్ది. ఈ విషయం ఇప్పుడు చెప్పకపోవటమే మంచిది. రంగా నువ్వేదో చెప్పబోయావు, ఏంటది? ఏట్లేదు బావా, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎదుగుతున్న ప్రయత్నంలో మనం ఉన్నామని తెలిస్తే ఈ విశ్వాసారు ఊరుకుంటాడంటవా? ఆయన పర్మిషన్ తీసుకుని మనం వెతుకుతామా ఏంటి? చూడు రంగా, నువ్వు అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఫోటో తీసుకో. ఎప్పుడు ఎక్కడ ఎలా తప్పిపోయిందో ఆ డీటెయిల్స్ కూడా గ్యాదర్ చేయాలి. నీకున్న సర్కిల్లో ఎంక్వైరీ చేస్తే ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్లూ దొరక్కపోదు. ఆల్రెడీ దొరికేసినది. ఏంటది? అదే బావా, వెతికితే ఆటోమేటిక్గా దొరికేద్దని అంటున్నాను. చూడు, ఆ అమ్మాయిని ఎలాగైనా సరే వెతికి పట్టుకోవాలి. నీకేదైనా హెల్ప్ కావాలనుకో, గంగ వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకో. ఓకే? అలాగే బా. ఒక పక్క గంగ వాళ్ళ పేరెంట్స్ ఎవరో తెలియడం లేదు, ఇంకొక పక్క సుధత్తయ్య వాళ్ళ అమ్మాయి ఎక్కడుంటుందో ఏం చేస్తుందో తెలియట్లేదు. వీళ్ళిద్దరినీ ఎలాగైనా సరే వెతికి పట్టుకోవాలి రంగా. గంగ వాళ్ళ అమ్మా నాన్న మా అత్తయ్య మామయ్య అయి ఉంటే ఎవరిని వెతికే పనుండేదే కాదు. బావ తెలుసు అన్నాడో తెలియక అన్నాడో, ఫ్లోలో అన్నా బావ నిజమే అన్నాడు. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏట్లేదు బావా, నువ్వు చెప్పిన పని ನಾನು చూసుకుంటానులే. నువ్వు గంగని ప్రాక్టీసింగ్ తీసుకెళ్ళి. అన్ని నిజాలు నాకే తెలుస్తున్నాయి. అన్ని నానే దోసుకోవాలి. శివాద్ర అప్పన్న నాకేటయ్యా ఈ టార్చర్. ఏంటి బ్రో అర్జెంట్గా రమ్మన్నా? ఇవాళ కొత్త కాంట్రాక్ట్కి సైన్ చేయబోతున్నాం. చాలా హెక్టిక్ వర్క్ ఉంది. సూర్య ఒకడే మేనేజ్ చేయలేడు. నువ్వు చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావని వచ్చాను. త్వరగా చెప్పు, ఏంటి ఆ విషయం? రిలాక్స్ ఇష్క. ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ విన్నావంటే నువ్వు చాలా పెద్ద షాక్ తింటావు. ఏంటి బ్రో అది? కొంపతీసి అత్తయ్య గారు ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తా అని చెప్పారా? నీకెప్పుడు ఆస్తి డబ్బు ఇవే గోలా? లైఫ్లో వాటికి మించిన థ్రిల్ ఇచ్చే ఉంటాయి ఇష్క. డబ్బు అధికారం వీటిని మించిన కిక్ వేరే ఏది ఉండదు బ్రో. నో, పగ, ప్రతీకారం, మన శత్రువుని నాశనం చేసే అవకాశం దొరకడం, వీటికి మించిన థ్రిల్ ఇంకే ఉండదు ఇష్క. అయితే నీకు విజయేంద్ర ప్రతాప్ గారి ఫ్యామిలీని చిక్కుల్లో పడేసే అవకాశం వచ్చిందన్నమాట. ఏంటది? నౌ ద పాయింట్ ఈస్, గంగా పైడిరాజు లచ్చమ్మల సొంత కూతురు కాదు.